లేక అక్షర అమాయకురాలు, ఆ రేఖ తనకి సవతి. అక్క చూస్తేనేమో ఇప్పుడు మగపిల్లాడు అని ఆ రేఖ వైపు తప్పకుండా వెళ్తుంది. అక్షరకి తనకి మగపిల్లాడు పుడతాడో లేదోననే టెన్షన్. ఇన్ని టెన్షన్స్ తను భరించడాలా? అక్షర బాధలతో పోల్చుకుంటే నీదెంత చెప్పమ్మా? అవునులేక, తన మాటలు పట్టించుకోకు. చూడలేక, నేను చేసిన తప్పుకి మీరంతా బాధపడుతుంటే నాకు చాలా గిల్టీగా ఉందమ్మా. అసలు ఈ ఇల్లు ఇలా తయారవడానికి నేనేగా కారణం. అన్నయ్య, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాలి, తన గురించి తక్కువ బాధపడాలి. కానీ నువ్వేంటి రివర్స్లో చేస్తున్నావు? ఆవిడ సంగతి ఆలోచించానయ్యా. అవును కార్తికేయ, ఆ రేఖ ఇలా లేకని అక్షర్ని బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కన్నా మనమేమీ చేయలేకపోతున్నాం. నన్ను గొడ్రాలు అంటున్నప్పుడల్లా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అత్తయ్య. లేక లేక ఊరుకో, ఏడోకమ్మా. ఏంటి ఆ హడావుడి? కాస్త చూసుకుని నడవచ్చు కదా. అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు అంటారు, అంతే కదా? ఏంటత్తయ్యా అవును అని అనలేదు? అంటే ఆ రేఖకి మగపిల్లాడని మీరు నమ్ముతున్నారా? టీవీలో కూడా చెప్పారు కదే, నమ్మాలి కదా. అంటే నన్ను, నాకు ఆడపిల్లని నమ్ముతున్నారా? చూడక్షరా, నువ్వు నన్ను చెంప మీద కొట్టినా నేను మాత్రం నీ బుగ్గలకి ముద్దు పెట్టాను. అంటే నేను చాలా మంచిదాన్ని. చూడు, నువ్విక్కడ అంటే ఈ ఇంట్లో తప్ప మీ ఇంట్లో కూడా ఉండలేవు. ఎందుకంటే ఇక్కడ నిన్ను ఇష్టపడే వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి నువ్వెక్కడికెళ్తావు చెప్పు? కుక్కలాగా ఇక్కడే కాపలా పడుంటావు. ఏయ్, అంత కర్మ నాకేం పట్టలేదు. అయితే వెళ్ళిపోతావా? గుడ్, వెళ్ళిపో. నేను అలా అనలేదు. పిచ్చిదానా, మాట్లాడడం కూడా ఒక కళనే, అదందరికీ రాదు గాని. నువ్వు ఆడపిల్లని కన్నా నిరభ్యంతరంగా ఇక్కడే ఉండొచ్చు. కానీ ఒక్క షరతు, నా మాట వింటేనే. లేదు అంటే వీల్చైర్ ఇంట్లోనే. వింటున్నారా అత్తయ్య? లేకనేమో గొడ్రాలు అని ఏడిపించింది, నన్నేమో నాకేమో ఆడపిల్ల అని చెప్పి మీ నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. మీరైనా చెప్పండి అత్తయ్య. అబ్బాబాబాబా, ఏంటి మీ గోల? వెళ్ళండి అవతలకి. విన్నావు కదా, పద. చూడమ్మడు, ఆడపిల్ల పుడితే నేను హెరాస్ చేసే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. మా అత్తయ్య కాన్సెప్ట్ ఏంటంటే తన తండ్రి ఎవరి కడుపులో పుడితే వాళ్లే ఇంటి కోడలవుతారు అని. అంతే. ఎటు నా కడుపునే పుడతాడని తేలిపోయింది. నా కడుపును కూడా పుడతాడు. ఆశకైనా ఓ హద్దుండాలి కానీ పద. ఏ రేఖ, టేబుల్ మీద టాబ్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి టాబ్లెట్లు వేసుకో. అలాగే అత్తయ్య. అది సరే గాని రేపు మార్నింగ్ షోకి వెళ్దామా? సినిమా చూసి చాలా రోజులైంది. మార్నింగ్ షోకి వెళ్ళి అట్నుంచటే షాపింగ్కి వెళ్దాం. నాకు పుట్టబోయే బిడ్డకి బొమ్మలు కొందాం, ఓకేనా? ఏంటండి, అసలు మాకు స్వేచ్ఛనివ్వరా? ఏదో అక్క చెల్లెళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటున్నాం, ఇందులో తప్పేంటి? పదక్క, మనం పైకెళ్ళి మాట్లాడుకుందాం.
అక్షరా దానిటి తీసుకురా. నన్ను తీసుకెళ్తావా? నాకేమైనా భయమా? వదులు, నన్ను వదులు, నన్ను తీసుకెళ్ళకు. అత్తయ్య ఇది రేఖ, చెప్పండి మేడం. గతంలో చేసిన తప్పుల్ని వర్తమానంలో ఆలోచించి భవిష్యత్తులో సరిదిద్దుకోవడమే జీవితం. కానీ నువ్వు ప్రతినిత్యం తప్పులు చేస్తూనే ఉన్నావు. తొందరలోనే వీటన్నిటికీ లెక్క చెప్పాల్సి వస్తుందని మర్చిపోకు. ఇకనైనా మారు. చిరుత పులికి మచ్చలు లేకుండా పుట్టడం ఎంత అసాధ్యమో, ఈ ఆడపులి రేఖ మారడం కూడా అంతే అసాధ్యం. ఏదోలే కడుపుతో ఉన్నావు కదా అని ఊరుకుంటుంటే నువ్వు వినవు. నీకు మాటలతో కాదు, ఇలా చెప్తేనే చెవికెక్కుతుంది. కొట్టడం గొప్ప అనుకుంటున్నారా? అది కుసంస్కారం అని తెలుసుకుంటే మంచిది. ఛీ! నీలాంటి దాంతో మంచిగా మాట్లాడటమే కుసంస్కారం. నిన్ను సంస్కరించాలంటే ఇది తప్పదు. చూడు, మరోసారి అక్షర్ని గాని లేఖని గాని ఒక్క మాట అన్నావో నీకు పుట్టబోయే బిడ్డకి తల్లి ఉండదు. జాగ్రత్త. తల్లి తర్వాత నాన్నమ్మ ఉంటుందో లేదో ఆలోచించండి ముందు. నన్నను పడతాను. ఇంకోసారి అత్తయ్యని కామెంట్ చేస్తే చంపేస్తాను. అత్తయ్య, రాజేశ్వరి అత్తయ్య పూర్తిగా రేఖ వైపుకు వెళ్ళింది అత్తయ్య. అక్క మారకపోతే ఆశ్చర్యం గాని మారితే ఎందుకమ్మా ఆశ్చర్యం? అంటే ఏంటత్తయ్య, మరి నా పరిస్థితి ఏంటి? అమ్మా అమ్మా, లేక కనిపించట్లేదమ్మా. ఏంటి, లేక కనిపించట్లేదా? అవును పెద్దమ్మా, ఆ, ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందిరా. ఫోన్ చేశానమ్మా, అక్కడికి రాలేదంట. బయటికి ఎక్కడికన్నా షాపింగ్ వెళ్ళిందేమో అమ్మా. ఇంత పొద్దున ఏం షాపింగ్ అండి? ఏంటి అందరూ కంగారుగా ఉన్నారు? చెప్పు, లేఖనేం చేశావు? ఏంటి, లేక కనిపించటం లేదా? నాటకాలు మరి ఏం చేసావో చెప్పు. వదలండి. ఏంటి, అదెక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు? రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా పాపం ఒక్కడి పేరే చెప్పినట్టు ఈ కొంపలో ఏం జరిగినా నన్నే అంటారే? నిజంగా లేఖకేమైందో నాకు తెలీదు. అమ్మడో, నిజం చెప్పవే. నువ్వు అన్న మాటలకి ఆ బిడ్డ మనసు పాడైపోయి ఎటన్నా వెళ్ళిపోయిందేమో. నోరు మొయ్యవే. అదెక్కడికి వెళ్ళిందో ఎట్టెళ్ళిందో నాకేం తెలుసు? ఓయ్! ఇంకొక మాట మాట్లాడినా నాలుక చీరేస్తాను, జాగ్రత్త. అమ్మా వదిలే అమ్మా, అసలు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి అవట్లేదు. ఎవడుండమన్నాడో? బిడ్డను అడ్డం పెట్టుకొని మా దయా దాక్షిణ్యాలతో ఇక్కడ కుక్కలా పడుంటున్నావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అన్నయ్య ప్లీజ్,
ఇప్పుడు గొడవలు ఎందుకు? వదినా, రాత్రి నీతో అని చెప్పిందా? లేదు శ్రీరామ్, ఏం చెప్పలేదు. వసుంధర ఆంటీకి ఫోన్ చేస్తాను. ఇప్పుడు వచ్చిందేమో అని అడుగుతాను. వద్దమ్మా, పదే పదే ఫోన్లు చేస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎక్కడికి వెళ్ళుండ శ్రీరామ్, వచ్చేస్తుందిలే. మన దెబ్బకి ఒక వికెట్ అవుట్. ఇంకే ఈ 2 వికెట్లు కూడా పడిపోతే ఇక మనమే మోనార్కులం. హలో, లేఖవేనా వచ్చిందా? రాలేదా? ఓకే. అత్తయ్య, లేక ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను, ఎవరింటికి వెళ్ళలేదంట. ఛ, లేక ఎప్పుడు ఇంతేనమ్మా, మనసులో ఏదో పెట్టుకుని కుమిలిపోతుంది తప్ప బయటపడదు. లేవే లే, నిజం చెప్పవే, లేక ఏమైంది? కాకెత్తుకుపోయింది.
లేకపోతే ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాలి ఆ? నువ్వు ఇలా చెప్తే మాటినవే నిన్ను కార్తికేయ వదిలే. అవునరా, అది నాకు తెలియదు మొర్రో అంటుంటే అది చెప్పేది పట్టించుకోవేంటి? అలా పెట్టండి అత్తయ్య గడ్డి. అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తాను. ఏంటి నాన్న? ఒకవేళ ఏదన్నా రైల్వే స్టేషన్ శ్రీరామ్, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. లేకకేం కాదు నాన్న. మీరు పని చేయండి, కార్తికేయ నువ్వు కలిసి మన బంధువులింటికి వెళ్ళి చూసిరండి. వెళ్ళు నాన్న. అవును శ్రీరామ్, వెళ్ళండి. రేయ్ తనకేం కాదురా, అనవసరంగా బాధపడకు రా. నేనేం చేయలేదు, నన్ను అలా చూస్తున్నారు. నాకేం తెలీదు. ఆ